కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అన్నదాతలకు ఒక గొప్ప వరం లాంటిది. ఏటా 3 విడతల్లో నగదు సాయం అందిస్తూ రైతన్నలకు అండగా నిలుస్తోంది. కానీ ఈ అద్భుతమైన పథకం కొత్త రైతులకు ఏమాత్రం వర్తించకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వ్యవసాయ భూములు కొన్నవారు, ఆస్తి పంపకాల్లో పొలాలు పొందిన వారు ఈ సాయం కోసం ఎదురు చూస్తూ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఉన్న రెవెన్యూ రికార్డులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆ నిర్దిష్ట సమయానికి ఎవరి పేరిట భూమి ఉందో వారికి మాత్రమే పీఎం కిసాన్ లబ్ధి అందుతోంది. ఆ గడువు ముగిసిన తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులను ఈ పథకం లబ్ధిదారులుగా గుర్తించడం లేదు. దీనివల్ల ఎంతో మంది నిజమైన సాగుదారులకు పెట్టుబడి సాయం అందకుండా పోతోంది. గడిచిన ఈ 7 ఏళ్ల సుదీర్ఘకాలంలో పల్లెల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబాలు వేరుపడడంతో ఆస్తుల పంపకాలు జరిగాయి. తల్లిదండ్రుల పేరిట ఉన్న పంట పొలాలను కుమారులు తమ పేరిట మార్చుకున్నారు. ఎంతో మంది వ్యవసాయంపై మక్కువతో కొత్తగా భూములు కొనుగోలు చేసి ఇష్టంగా సాగు చేస్తున్నారు. వీరందరికీ కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చినా పీఎం కిసాన్ డబ్బులు మాత్రం చేతికి రావడం లేదు. ఒకప్పుడు పీఎం కిసాన్ పోర్టల్లో కొత్త రైతులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమోదు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుందామంటే వెబ్సైట్ అంగీకరించడం లేదు. దీనివల్ల అర్హులైన రైతులు సైతం ఈ ఆర్థిక సాయానికి నోచుకోలేకపోతున్నారు. కొత్తగా ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే అది ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉండిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రికార్డులో భూ యజమానుల పేర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఆన్లైన్ విధానంలో భూముల క్రయ విక్రయాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అయితే రెవెన్యూ పోర్టళ్లలో పేర్లు మారినంత సులభంగా పీఎం కిసాన్ పోర్టల్లో వివరాలు అప్డేట్ కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వర్ల మధ్య సరైన సాంకేతిక అనుసంధానం లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు చేతికి అందుకున్న వేలాది మంది రైతులు ప్రస్తుతం నష్టపోతున్నారు. పాస్ పుస్తకం ఉంటే అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఆశించిన వీరికి పీఎం కిసాన్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. పెట్టుబడి సాయం కోసం వ్యవసాయ అధికారుల కార్యాలయాల చుట్టూ రోజు ప్రదక్షిణలు చేస్తున్నా వారికి ఏమాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. ప్రస్తుతం పీఎం కిసాన్ నిధి డబ్బులు కేవలం 2019 నాటి పాత రికార్డుల ప్రకారమే అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమవుతున్నాయి. అయితే ఇందులో ఒక చిన్న మినహాయింపు మాత్రమే ఇచ్చారు. పథకం వర్తించే పాత లబ్ధిదారుల్లో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యుల పేర్లను రికార్డుల్లో చేర్చుతున్నారు. ఇలా బదిలీ అయిన వారసులకు మాత్రమే ప్రస్తుతం ఈ సాయం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కొత్త రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులను వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని నివేదికలు పంపుతున్నారు. త్వరలోనే పీఎం కిసాన్ పోర్టల్ను కొత్త వారికి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని, అప్పటి వరకు రైతులు కాస్త ఓపిక పట్టాలని అధికారులు భరోసా ఇస్తున్నారు.